అమ్మా నాన్న అనాథ ఆశ్రమం 2 తెలుగు రాష్ట్రాలలోని దిక్కులేని అభాగ్యులకు పునర్జన్మనివ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలలోని ఎందరో అనాథులకు కొత్త జీవితాన్ని ఇచ్చి సొంతవారి చెంతకు చేర్చుతుంది. అలా కర్ణాటక రాష్ట్రం చిక్బళ్ళాపూర్ జిల్లా బాగేపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ అనే అభాగ్యుడు అమ్మా నాన్న అనాథ ఆశ్రమ చొరవతో కుటుంబీకుల చెంతకు చేరుకున్నారు. పూర్తి వివరాలలోకి వెళితే 37 రోజుల క్రితం సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు రోడ్లపై భిక్షాటన చేస్తూ దయనీయ స్థితిలో ఉన్న 16 మంది మతిస్థిమితం లేని అనాథ యాచకులను గుర్తించి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి అప్పగించారు. నమస్తే అండి, నా పేరు శివరాజు. నేను ఎస్ఐ గోపాలపురం పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సో వీళ్ళంతా మన గోపాలపురం పిఎస్ లిమిట్స్లో రోడ్డు పక్కన వీళ్ళంతా బెగ్గర్స్గా ఉంటే సో అక్కడ వాళ్ళ దీనస్థితిని చూసి కమ్యూనిటీ పోలీస్లో భాగంగా వీళ్ళ మంచి కోసం వాళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం అమ్మా నాన్న ఆశ్రమంకి రావడం జరిగింది. సో ఇక్కడ శంకర్ గారు వాళ్ళంతా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మనం ఈ ఏరియాలో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ 16 మందిలో జుట్టు గడ్డాలను పెంచుకుని మాసిన బట్టలతో కనిపిస్తున్న ఈ అభాగ్యుడే మొహమ్మద్ రఫీ. ఆశ్రమానికి వచ్చినప్పుడు పిచ్చివాడిలా ఉన్న ఇతను అమ్మా నాన్న అనాథ ఆశ్రమం అందించిన వైద్యము, ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో తన మానసిక స్థితి మెరుగుపడి తన పేరు, తండ్రి ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం అందించడంతో తండ్రి మహబూబ్ భాషా సోదరుడు ఇమ్రాన్తో కలిసి నవంబరు 13న కర్ణాటక నుండి రక్షణాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మొహమ్మద్ రఫీ తండ్రి మహబూబ్ భాషా మాట్లాడుతూ, మా అబ్బాయి మానసిక స్థితి సరిలేక ఇల్లు విడిచి వెళ్ళాడని ఆశ్రమం వారు కాల్ చేసి చెప్పడంతో తీసుకువెళ్లేందుకు కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడకు వచ్చి తీసుకువెళుతున్నామని చెప్పారు. నా పేరు వచ్చేసి మహబూబ్ భాషా అని. మా అబ్బాయి ఇట్లా 91.5 నెలలు పోయినాయా, మళ్ళీ ఇక్కడ మేడం ఫోన్ చేసేసి మాకు చెప్పి ఇక్కడ మీ అబ్బాయి అనే పిల్లోడు ఉన్నాడు ఇక్కడ అని మళ్ళీ మేము ఫోన్ చేసి కనుక్కొని వచ్చినాము. మా అబ్బాయి కొడుకు ఇక్కడికి వచ్చి తోడుకొని పోతున్నాము. మొహమ్మద్ రఫీ నీకు తోడుకోపోతున్నాము. ఇప్పుడు నీకు మా బాధ్యత ముందరికి ఇట్లా జరుపుకోకుండా చూసుకొని పెట్టుకున్నాము. అనంతరం ఆశ్రమ సిబ్బంది మహమ్మద్ రఫీని తీసుకువెళుతున్నట్టుగా హామీ పత్రంపై సంతకం చేయించగా మొహమ్మద్ రఫీను తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఇలా మానసిక వైకల్యం కారణంగానో కుటుంబ పరిస్థితుల కారణంగానో వీధుల పాలైన అభాగ్యులను గుర్తించి వారి సొంతవారి చెంతకు చేర్చుతూ ఎన్నో వందల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానవ సేవలోనే మాధవ సేవ దాగి ఉంది. నిరాశ్రయులకు పునర్జన్మను ఇచ్చే ఈ మహత్తర కార్యక్రమంలో చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులే ఈ ఆశ్రమానికి చైతన్యాన్ని ఇస్తున్నాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన శివారాధన. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న మిగతా అభాగ్యులు కూడా సొంతవారి చెంతకు చేరుకోవాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా వేడుకుందాము.